న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం. నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం బల్జపాలెంలో ఈరోజు మాతృభాషా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పద్యాల పోటీ నిర్వహించారు. పిల్లలు వరుస క్రమంలో కాకుండా ఏ పాఠ్య భాగంలో మధ్యలో అడిగినా తడబడకుండా అనర్గళంగా సమాధానాలు ఇవ్వడమే కాకుండా పద్యాలు ఆలపించారు. ఈ పద్యాల పోటీలో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. తల్లి లాంటి తెలుగు భాష పట్ల మక్కువతో పాటు బాధ్యతగా ఉండాలని, భావితరాలకు మన మాతృభాష యొక్క గొప్పతనం తెలపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులైన ఫస్ట్ ఎంఈఓ మధుసూదన్, సెకండ్ ఎంఈఓ హేమ సుందర్, ముత్తుకూరు జెడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు రెడ్డి, పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ దేవిక, బలజపాలెం ప్రధానోపాధ్యాయులు లలిత, ఉపాధ్యాయులు కృష్ణకుమార్, రైసా పర్వీన్, తల్లిదండ్రులు, సిఆర్పి ప్రసన్న పాల్గొన్నారు.